ఎన్నికల్లో ఓటమి నుంచి తేరుకుంటున్న బీఆర్ఎస్ పార్లమెంట్ ఎలక్షన్స్ పై ఫోకస్ పెట్టింది. లోక్సభ నియోజకవర్గాల వారీగా సమీక్షలు పూర్తి చేసి అసెంబ్లీ స్థానాల రివ్యూ చేపట్టింది. కానీ ఈ సమీక్షలకు కార్యకర్తలతో పాటు నేతలు కూడా డుమ్మా కొడుతున్నారనే ప్రచారం జరుగుతోంది. కరీంనగర్ కారు పార్టీ అభ్యర్థి వినోద్కు ఈ వ్యవహారం తలనొప్పిగా మారింది. నియోజకవర్గ ఇన్ఛార్జీలు ఎమ్మెల్యేల నుంచి మాజీ ఎంపీకి మద్దతు లభించడం లేదా? కేడర్లో జోష్ పెంచేందుకు చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదా? అసెంబ్లీ ఎన్నికల తరహాలోనే పార్లమెంట్ ఎలక్షన్స్లోనూ గులాబీ పార్టీకి మరోసారి ఇబ్బందులు తప్పవా? పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్నాయి. బీఆర్ఎస్ సహా పార్టీలన్నీ అభ్యర్థుల ఎంపికపై దృష్టి పెట్టాయి. కానీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి షాక్ నుంచి కరీంనగర్ లోక్సభ స్థానం పరిధిలోని బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు ఇంకా తేరుకోలేదు. డీలా పడిన క్యాడర్ను వెన్నుతట్టి ప్రోత్సహించే నేతలు కరువయ్యారనే ప్రచారం సాగుతోంది. రాష్ట్రంలో అధికార కాంగ్రెస్ దూకుడు పెంచడంతో నేతలంతా డల్ అయ్యారు. పార్లమెంట్ ఎన్నికల్లో ఇది గులాబీ పార్టీకి మైనస్ గా మారే అవకాశం ఉందని భావిస్తున్నారు. మాజీ ఎంపీ వినోద్ కుమార్ కరీంనగర్ లోక్సభ కారు పార్టీ అభ్యర్థిగా పోటీ చేయనున్నారు. క్యాడర్లో జోష్ నింపేందుకు సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నా అనుకున్నంత స్పందన రావడం లేదనే చర్చ సాగుతోంది. తెలంగాణ ఆవిర్భావం తరువాత 2 సార్లు పార్లమెంట్ ఎన్నికలు జరిగాయి. 2014లో కరీంనగర్ నుంచి బీఆర్ఎస్ ఎంపీ వినోద్ కుమార్ గెలిస్తే గత ఎన్నికల్లో బీజేపీ నుంచి బండి సంజయ్ విజయం సాధించారు. అయితే 2014, 2018లో ఈ పార్లమెంట్ స్థానం పరిధిలోని 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గెలిచారు. కానీ గతేడాది నవంబర్లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో మాత్రం పరిస్థితి మారింది. 4 స్థానాల్లో కాంగ్రెస్, 3 చోట్ల బీఆర్ఎస్ గెలిచాయి. దీంతో పార్టీ క్యాడర్ ఒక్కసారిగా డీలా పడింది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు సిరిసిల్లలో ఈసారి 59,000 మెజారిటీ తగ్గింది. కరీంనగర్లో గంగుల కమలాకర్ కేవలం 3,000 ఓట్లతోనే బయటపడ్డారు. ఇక హుజురాబాద్లో కౌశిక్ రెడ్డి సెంటిమెంట్ అస్త్రం సంధించడంతో 16,000 మెజార్టీ సాధించారు. దీంతో 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ క్యాడర్లో జోష్ నింపడం వినోద్ కుమార్ కు కత్తి మీద సాములా మారింది. మరోవైపు అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా జరుగుతున్న సమీక్షా సమావేశాలు చప్పగా సాగుతున్నాయన్న ప్రచారం జరుగుతోంది. ముఖ్య నేతలు మొహం చాటేస్తున్నారట. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల పదవీకాలం ముగిసే సమయం దగ్గర పడుతోంది. దీంతో వారంతా బీఆర్ఎస్ భేటీలకు దూరంగా ఉంటున్నారు. ఇక ఓడిపోయిన 4 అసెంబ్లీ స్థానాల్లో పార్టీ వీక్ అయిందనే టాక్ ఉంది. కాంగ్రెస్ కార్యకర్తల దూకుడును కారు పార్టీ క్యాడర్ తట్టుకోలేకపోతోందని చెబుతున్నారు. ఇన్ని సమస్యలతో బీఆర్ఎస్ ను గెలుపు తీరం వైపు నడిపించడం వినోద్ కుమార్ కి ఇబ్బందిగా మారిందట. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేలుగా పోటీ చేసిన వారంతా కోట్లు ఖర్చు చేసినా ఫలితాలు ఆశాజనకంగా రాలేదు. దీంతో పార్లమెంట్ ఎన్నికల్లో వారంతా పూర్తిగా చేతులెత్తేయడం వినోద్ కుమార్ కు తలనొప్పిగా మారింది. మరోవైపు కరీంనగర్ బీజేపీ ఎంపీ బండి సంజయ్ వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. ఈ నేత దూకుడుగా ముందుకు సాగుతున్నారు. బీఆర్ఎస్ అభ్యర్థి వినోద్ కుమార్ స్థానికుడు కాదని ప్రచారం చేస్తున్నారు. దీనికి ఆయన కౌంటర్ ఇస్తున్నా అది జనంలోకి వెళ్లడం లేదు. ఈ పరిస్థితుల్లో పార్లమెంట్ ఎన్నికలను వినోద్ ఎలా డీల్ చేస్తారో చూడాలి మరి.